వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. యథావిధంగా మనం చూసుకున్నట్లుగానైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తొలి సంతకం మెగా డిఎస్ఏపై చేస్తా అని చెప్పారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగైతే అదే రోజు 5 సంతకాలు చేసినటువంటి దాఖలాలు మనం చూసామన్నమాట. అంటే పేదవారి పింఛన్ కావచ్చు, మెగా డిఎస్ఏ కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా ఈ 5 సంతకాలు కూడా చేసినటువంటి దాఖలాలు మనందరూ తెలిసిందే. అయితే వీటి పట్ల ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాని పట్ల ప్రజానీకం ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏముందో తెలుసుకునేదానికి ఈరోజు ఈ కార్యక్రమం చేశానంటే ఒకసారి వాళ్ళ మాటలో కూడా మనం తెలుసుకుందాం. ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నారా చంద్రబాబు నాయుడు గారు సిగ్నేచర్ చేసినటువంటి దాఖలాలు దాన్ని కంప్లీట్గా రద్దు చేస్తున్నారు. దాన్ని ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? రైతుల పట్ల తెలుగుదేశం పార్టీకి మా అధినేత మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అభిమానాన్ని ఈ ఫైల్ రూపంలో చాటుకునేది మా అభిప్రాయం. అసలు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి ఆ ఆస్తులు అంటే ఏంది, అవి ఎలా వస్తాయి అనేది ఆయనకి బాగా అవగాహన ఉంది. కొన్ని కుట్రలతో కుతంత్రాలతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మొత్తం వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేతిలోకి తీసుకోవాలన్న ఒక కుట్రతో ఆ జీవో తెచ్చాడు. ఎవరికి వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు వారికి హక్కు లేకుండా ప్రభుత్వాన్ని చేతిలోకి పోవాలా, ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ కింద ఊడిగించేయాలా, బ్రిటిష్ పాలన మళ్ళీ రావాలా అనే ఒక కుతంత్రంతో చేసినటువంటి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గత ప్రభుత్వం కుట్రతో చేసింది. వారి చేతిలో రాజ్యాధికారాన్ని ఉంచుకునేదానికి చేసినటువంటి ఆ యాక్ట్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గమనించే బాబు గారు ఆయన మొదటిలోనే ఆ ఫైల్ మీద సంతకం చేయటం ఈ రాష్ట్ర రైతులకి విముక్తి కలిగింది. ఈ రాష్ట్ర రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్ర రైతులందరూ చంద్రబాబు నాయుడికి జీవితకాలం రుణపడి ఉంటాం. మనం ఎంత కష్టపడి సంపాదించుకున్నా స్వేచ్ఛగా బతకనీయకుండా చేసినటువంటి యాక్ట్ అది. దాన్ని రద్దు చేయటం హర్షణీయం. ఆయన విజ్ఞతకి ఆయనకున్నటువంటి రాజనీతికి ఆయనకున్నటువంటి మేధస్సు మనకి దీంట్లో అర్థమైంది. ప్రజలు ఏ విధంగా స్వేచ్ఛగా బతకాలని అనుకుంటున్నారో ప్రజానాడికి అనుకూలంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి మేమందరం ఆయనకి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. హాయ్ సార్. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఏదైతే మెగా డిఎస్ఏ కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద కావచ్చు, అసలు ఊహించినటువంటి పరిణామం మొట్టమొదటిసారి దాని సంతకం దానిపైన పెడతారా లేదనేటువంటి విధానం కూడా అందరూ తెలిసిందే. బట్ అయితే ఇప్పుడు అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద తొలిసారి సంతకం చేసినటువంటి దాఖలాలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? హాయ్ అండి, నా పేరు శ్రీనివాసు. ముందుగా నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు నేను రాగానే దాన్ని రద్దు చేస్తా అని చెప్పారు. చెప్పిన విధంగానే 4వ సంతకం ద్వారా టైటిల్ యాక్ట్ని రద్దు చేసినందుకు బాబు గారికి కృతజ్ఞతలు. ఇది రైతులే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించారు. నిన్నైతే మనం చూసాం, చాలా కోర్టులో లాయర్లందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ యాక్ట్ రద్దు వల్ల. సో ఇది అందరికీ కూడా మంచి పరిణామం. తర్వాత ఈ పట్టాల మీద కానీ ఈ సర్వే రాళ్ళ మీద కానీ ఇన్ని జగనన్న బొమ్మలు వేసుకోవటం, ప్రతిదీ దొరికిన కాడికి ఇప్పుడు దాకా అన్ని తాకట్లు పెట్టేశారు. ముందు బాబులను అయితే ఏకంగా 25 ఏళ్ళు తాకట్టు పెట్టేశారు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ కానీ వాళ్ళు కానీ గెలిచుంటే ఇప్పుడు తాకట్టు పెట్టేదానికి ఇంకేం లేవు వాళ్ళ దగ్గర. సో ఈ యాక్ట్తో ఈ భూములన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని మళ్ళీ తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ తీసుకొచ్చారు. కానీ అదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రజల అదృష్టం, మన అదృష్టం ఈసారి తెలుగుదేశం గెలవటం, బాబు గారు ముఖ్యమంత్రి అవ్వటం, బాబు గారు చెప్పిన దాని ప్రకారం ఆ యాక్ట్ రద్దు చేయటం కూడా అందరికీ శుభపరిణామం. చాలా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం. సో అదేవిధంగా మెగా డిఎస్కి సంబంధించి తొలి సంతకం చేసినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీని పట్ల యువత ఏమనుకుంటుందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఏం పేరు మీ పేరు? ఎస్కే తాహిరుద్దీన్. ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ చదువుకున్నాను. ఇప్పుడు కార్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఎంతోమంది యువత ఇబ్బందులు పడతా వేరే పనులు చేసుకుంటా బతకాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మెగా డిఎస్సీ పైన మొదటి సంతకం పెట్టడానికి చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర యువత అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంతా యువత అంతా ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన మొదటి సంతకం రాష్ట్ర మెగా డిఎస్సీ పైన చేసిన సంతకం వల్ల చాలామంది రాష్ట్ర భవిష్యత్తు యువత అసలు దేశం భవిష్యత్తే యువత కాడ చదువుకొని కూడా ఉద్యోగాలు లేక ఎంతోమంది బతుకు తీరు కోసం బయట పోయి పనిచేయాల్సి వస్తుంది. అట్లాంటిది మెగా డిఎస్సీ పైన
సంతకం పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడినందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం పోయినసారి అదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసినట్లుగానైతే మనకి జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి, మనం ఇంతవరకు రిలీజ్ కూడా చేయలేదు. సో దాని పట్ల అదేవిధంగా ఇప్పుడు మనం టీడీపీ గవర్నమెంట్లో ఏదైతే అధికారంలో ఉందో ఈ టీడీపీ అధికారంలో జాబ్ క్యాలెండర్ అనేది పర్టికులర్గా మనం ఏదైతే ఇయర్లీ ఉంటుందో అదంతా రిలీజ్ చేస్తారని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి డిఎస్సి మీద చేస్తామని చెప్పి ఉద్యోగాలు లేకుండా రాష్ట్ర యువతని చాలా ఇబ్బందులకు గురిచేశారు. రాష్ట్ర భవిష్యత్తుని చాలా వెనక్కి నెట్టేశారు. అట్లాంటిది ఇప్పుడు ఈ మెగా డిఎస్సి మీద మొదటి సంతకం వల్ల యువత అందరికీ ఉద్యోగాలు వచ్చి చాలా రాష్ట్ర భవిష్యత్తు ముందుకు పోయే అవకాశం ఉందని, జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని మాలాంటి యువత అంతా కోరుకుంటున్నాం. హాయ్ సార్, నారా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సైన్ చేశారు, మీరు దాన్ని రద్దు చేస్తున్నాం అని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 1902-3 సంవత్సరంలో బ్రిటిష్ పరిపాలనప్పుడు అది దాన్ని టైటిల్ డీడ్ తీసుకొచ్చిన వాళ్ళు, దానివల్ల ఈ రోజుకి ప్రతి రైతు కూడా అది తప్పు అని అనటం లేదు, దాన్నే ఫాలో చేసి ఈ వచ్చిన ప్రభుత్వాలు అన్నీ ఫాలో అవుతున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ స్వార్థం కోసంగా వాళ్ళు రైతుల భూములన్నీ వాళ్ళేదో ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా చేసుకొని ఆ భూములన్నీ లాక్కోవాలని ప్రజలను ఇబ్బందులు పెట్టాలనే తపన తప్పితే చేసిన చట్టాల్లో మటుకు ఎక్కడ తప్పు లేదు. అదే చట్టాన్ని కంటిన్యూగా చేస్తే బాగుంటుందని చెప్పి రైతులు సంతోషంగా ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక ఆలోచనకు వచ్చి దాన్నే నేను పునరుద్ధరిస్తానని చెప్పి మొదటి సంతకం పెట్టాడు. దాన్ని మేము కూడా సంతోషిస్తున్నాం. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్నా క్యాంటీన్లపై మళ్ళీ రీఓపెన్ చేయాలని సంతకం పెట్టిన దాఖలాలు మనం చూస్తున్నాం అనమాట. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మేమైతే హర్షం వ్యక్తం చేస్తున్నాం. మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే గతంలో పేరు ప్రఖ్యాతులు ఉండేవో అదే పేరు ప్రఖ్యాతులు దాన్ని నిలబెట్టేందుకు చంద్రబాబు 4వ సంతకం చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం మొత్తం ప్రజలు హర్షిస్తున్నారు. 5 రూపాయలకే భోజనం పెట్టి పేదవాడి ఆకలి తీర్చడం, అందరికి కూడా సామాన్యుడికి కూడా నాణ్యమైన భోజనాన్ని అందించడం, నాణ్యమైన ఆహారాన్ని అందించడం, ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంతకంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లుగానైతే ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు తీసేశారు, రాజాన్న క్యాంటీన్లు అన్నా పెడితే బాగుందని చాలామంది చెప్తున్న దాఖలాలు. బట్ అయినప్పటికీ గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం ఒక 5 రూపాయలకి తగ్గ భోజనాన్ని ఎక్కడ తీసుకొని రాలేదు అని చాలామంది అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? పేదవాడి ఆకలి తీర్చేదానికి ఏ పేరు పెట్టి ఆకలి తీర్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ హర్షించుండేవాళ్ళు. కానీ నా అన్న క్యాంటీన్ పెట్టలేదు, ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు. అన్నా క్యాంటీన్ అంటే ఆయన పేరుని చిరస్మరణీయంగా ఎన్టీ రామారావును గుర్తుపెట్టుకునే దానికోసం 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఆనాడు ఇందిరమ్మ రాజ్యం దగ్గర నుంచి ఈయన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కొత్తలోనే 2 రూపాయలు ఇంటింటికి 2 రూపాయలు కేజీ బియ్యాన్ని అందించిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. దీని మీద రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా దీని మీద రీసెర్చ్లు చేసి అన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. ఈ కీర్తి ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పేదవాడి ఆకలి తీర్చేదానికి, నాణ్యమైన భోజనం ఇచ్చేదానికి ఈ 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వం ఎటువంటి కృషి చేయలేదు. అదే ఏదైతే నిత్యావసర ధరల వస్తువులు ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా దారుణంగా పెంచేసి, నూనె, ఉప్పు, పప్పు దగ్గర నుంచి అన్నింటిని దారుణంగా పెంచేసి పేదవాడి కనీసం ఆకలి తీర్చుకోలేక అర్ధ ఆకలితో అలమటించే పరిస్థితి ఈ 5 సంవత్సరాలు జగనన్న రాజ్యంలో మేమందరం ప్రత్యక్షంగా అనుభవించాం. మందునైతే విచ్చలవిడిగా చేశారు, ఆ మందు కూడా నకిలీ మందును పెట్టాడు. ఆ మందు తాగి నరాలు పగిలిపోయి చచ్చిపోయినాయి, తర్వాత కిడ్నీలు చెడిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది బాధితులు ఉన్నారు. కనీసం మందు తాగిన తర్వాత తిందామన్నా కూడా ఆకలి తీర్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవనం సాగింది. 5 సంవత్సరాలు నరకం అనిపించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అన్నా, ఇప్పుడు అన్నా క్యాంటీన్ పైన మీ అభిప్రాయం ఏంది? చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే 5 సంతకాలు చేశారో దాంట్లో అన్నా క్యాంటీన్ను మళ్ళీ రీఓపెన్ చేయాలనేటువంటి సంతకం కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసిందే. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రజల మీద దృష్టి ఏంటంటే పేదలకు 5 రూపాయలకి అన్నం పెట్టడం గత ప్రభుత్వం 2000 జగన్ రాకముందు ప్రభుత్వం ఉండింది. జగన్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అనేసి తుంగలో తొక్కాడు. ప్రజలు తీవ్రంగా 2024లో ఆయనకు ఉన్నటువంటి 171 ఎమ్మెల్యేలు కానీ బుద్ధి చెప్పారు.
ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఆయన ప్రభుత్వం తుంగలో తొక్కడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేద ప్రజలు మాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి కడుపు నిండుగా అన్నం తినడం అనేది చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు పేద ప్రజల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ఆలోచనలోనే అన్నా క్యాంటీన్ మీద నిన్న సంతకం పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా చాలామంది చెప్తున్నారు గడిచిన 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం వల్ల ఆయన అనేక విధాల పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనేక రకాల ఇబ్బందులు కూడా కలిగాయి. ఈ 5 రూపాయల అన్నా క్యాంటీన్ అది తీసేయడం వల్ల అని చెప్పి అంటున్నారు. వాస్తవేనా? వాస్తవం, అది వాస్తవం. ఎలాగంటే పేద ప్రజలు 5 రూపాయలకి రోడ్డు మీద పోయే వాళ్ళు కానీ పేదవాళ్ళు చాలా నిరుపేదలు ఉంటారు, పూట గడవని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు 5 రూపాయలకి అన్నం ఇచ్చి తినే అటువంటి అన్నా క్యాంటీన్ మూసేసామంటే అసలు నువ్వు మనిషివా పశువుగా నాకేం అర్థం కావట్లేదు. చెప్పులే, నాకు తెలియకుండా అడుగుతున్నా, నువ్వు మనిషివా పశువుగా చెప్పు. నువ్వేమో ఏసీల్లో ఫ్లైట్లో నువ్వు ఎక్కితే లండన్కి ఫ్లైట్, అక్కడికి ఫ్లైట్, ఇక్కడికి ఫ్లైట్. మిగతా వాళ్ళు మేమేమో 5 రూపాయలు అన్నం తింటే నీకు కడుపు మంట. కడుపుకి అన్నం తింటున్నాము, గిడ్డి తింటున్నాము ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు మనిషి కాబట్టి ఆలోచించాడు. 5 రూపాయలకి అన్న క్యాంటీన్ తీసుకొచ్చాడు. మళ్ళీ నిన్న సంతకం పెట్టడం కూడా జరిగింది. ప్రజలు మళ్ళీ రెడీగా ఉన్నారు, 5 రూపాయలు ఇచ్చి అన్నం తినడానికి రెడీగా ఉన్నారు. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నిన్న మనం చూసుకున్నట్లుగానంటే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5 సంతకాలు పెట్టాడో దాంట్లో ఒకటి అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయమని పెట్టిన దాఖలాలు అందరూ తెలిసిందే. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? సార్, ఈ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడానికి సంతకం పెట్టినాడు. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే చిన్న ఉద్యోగులు, చిరుద్యోగులు, బేల్దారి పని చేసుకునే వాళ్ళు, రకరకాల చిన్న పనులు చేసుకునే వాళ్ళంతా కూడా 5 రూపాయలకి కడుపు నుండి భోజనం చేయడం అంటే మంచి అవకాశం. ఇటువంటి అవకాశాన్ని గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడం చాలా సంతోషం. ఇది పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. 5 రూపాయలకి భోజనం పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. అందులో ఈరోజు నిత్యావసర ధరలు బాగా పెరిగాయి, ప్రతి వస్తువు పెరిగిన ఈ రోజుల్లో కూడా 5 రూపాయలు భోజనం పెట్టడం అంటే మంచి సదావకాశాన్ని ఇది తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి దీని మీద వాళ్ళ అభిప్రాయం చేస్తున్నా కూడా జగన్మోహన్ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది. మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభించడం చాలా సంతోషము. ఇది ప్రజలందరూ బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని కంటిన్యూ చేయడం పట్ల చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం చూసినట్టుగానైతే లాస్ట్ టైం ఏదైతే గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రూపాయలకి భోజనాన్ని తీసేశారు. సో అందుకని ఇప్పుడు ఈసారి ప్రజలంతా కూడా చాలా వరకు పేదవాడి అన్నం తీసేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి గతి పడుతుంది అని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం అంటారా? సార్, వాస్తవం కూడా ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు ప్రతిదీ పేదవాడికి ఏదైతే అవసరమో దాన్ని ఖచ్చితంగా కట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేయడం, సామాన్యులకి అందుబాటులో లేకుండా ప్రతి కార్యక్రమం దూరం చేయడం జరిగింది. ఈ విధానం జనాలకి బాగా పోవడం పట్ల తెలుగుదేశం పట్ల మంచి మెజారిటీ ఇచ్చారు. వాళ్ళకి మాత్రం సరైన గుణపాఠం చెప్పారు ఓటు రూపంలో. సో ఇటువంటి వ్యవస్థలు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే ఎట్లుంటుందో ప్రజలకి చాలా తెలివైన వాళ్ళు సరైన వాత కాల్చి వాత పెట్టారు. సో ఈ గవర్నమెంట్లో ఇటువంటి స్కీమ్స్ ఇవే కాకుండా ఇంకా మంచి మంచి స్కీమ్స్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది గవర్నమెంట్లో. కాబట్టి మంచి మెజారిటీ ఇచ్చారు. ప్రజాపాలన, సంక్షేమము, అభివృద్ధి రెండు ఈ గవర్నమెంట్లో జరుగుతాయని ఆశిస్తున్నాం సార్. సార్ నమస్తే. ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 5 సంతకాలు చేశారో 5 సంతకాల్లో పేదవారికి ఉపయోగపడేటువంటి అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయమని చెప్పి కూడా చేసినటువంటి దాఖలాలు అందరూ తెలిసిందే. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మంచి కార్యక్రమం ఉండేది. పేదోడు ఆకలి తీర్చే కార్యక్రమంకి మంచి శ్రీకారం చుట్టాడు ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు పేద సాదా ఆకలితో ఉండేవాళ్ళు ఆకలి తీర్చే పథకాన్ని వైసీపీ వాళ్ళు దాన్ని రద్దు చేయడం చాలా విచారకరం. మంచి కార్యక్రమంకి ఇట్లాంటి మంచి కార్యక్రమం చేస్తాడని చెప్పి ప్రజలందరూ కూడా ఆయనకి పట్టం కట్టారు. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని పథకాలు ఆయన ద్వారా ప్రజలకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం గత ప్రభుత్వం చూసుకున్నట్లుగానైతే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు పాలన చేసినటువంటి దాఖలాలు మనకు తెలిసిందే. సో దాంట్లో అన్నా క్యాంటీన్ రద్దు చేయడం ఎంతవరకు సమన్వయం అని మీరు భావిస్తున్నారు? అది 100కి 100 పాళ్ళు తప్పండి. అది
పేదవాడి ఆకలి తీర్చే పథకం అనేది మంచి పథకం. ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా పోయినా పెట్టిన పథకాలను కొనసాగిస్తారు ప్రతి ప్రభుత్వం. ఇటువంటి పథకాలను రద్దు చేయడం వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం. ఇది పేద ప్రజలందరూ కూడా హర్షించదగ్గదేమో రీఓపెనింగ్ అనేది. కాబట్టి ఈ పథకానికి ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి తేడా దీన్ని ఓపెన్ చేసిన విధానంలోనే మనకు అర్థమవుతుంది. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నా సార్. ఇది మరి రెండోసారి కలుస్తున్నట్టున్నాం మనం. సో మా మొత్తానికి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకాలు చేశారో 5 వాటిల్లో మెగా డిఎస్ అనేది మొట్టమొదటి సంతకం చేసినటువంటి దాఖలాలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఉంది. చాలా చెప్పినవన్నీ నిన్న సంతకాలు చేశాడు. ఫస్ట్ మెగా డిఎస్ సంతకం పెట్టమంటే ఉద్యోగస్తులు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో కూడా ఆ వదిలిన దాఖలా లేవు. ఈరోజు ఆయన ఏదైతే చెప్పాడో మెగా డిఎస్పీ మీద 16,000 చిల్లర ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఆయన ఇదే విధంగా చేసుకుంటూ పోతే 15 ఏళ్ళు ఈ యువత కానీ, ఈ ఉద్యోగస్తులు కానీ, ఈ డెవలప్మెంట్ కానీ, ఒక మెగా డిఎస్పీ కాదు, అన్నా క్యాంటీన్లు కానీ, పింఛన్ కానీ, నిరుద్యోగ భర్తీ కానీ మొత్తం. ఇప్పుడు అమరావతిలో మొన్న జగన్ గెలిస్తే ఏం చేశాడు? ప్రజావేదికను కూలగొట్టాడు. ఈరోజు గెలిచిన తర్వాత 200 పొక్కులను పెట్టి ఆ చెట్టు చేమ తీసేసి ఈరోజు 4 కోట్లు పలుకుతుంది ఎకరా. ఈ విధంగా చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం. ఈ రోజు కానించి ఇంకా రాబోయే అన్ని మంచి దినాలే. నాకే కాదు, ప్రతి ఒక్కరికి, యువతకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, జాబ్ కళ్యాణ్ కానీ మొత్తం ప్రతిదీ, మెగా డిఎస్పీ కానీ, అనేక మొత్తం పరిశ్రమలు కానీ, డెవలప్మెంట్ కానీ ప్రతిదీ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు. హాయ్ బ్రో. యాక్చువల్లీ మనం చూసుకున్నట్లుగానైతే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేసుకున్న తర్వాత తొలి సంతకం మెగా డిఎస్పై చేసినటువంటి దాఖలాలు అందరూ తెలిసిందే. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు ఆయన మొదటి సంతకం వచ్చేసి డిఎస్సీ మీద పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. 16,000 ఉద్యోగాలు కలిగాయి యూత్కి. తర్వాత వచ్చేసి రాజధాని అనేది పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే ఒకటే రాజధాని అన్నప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి మనకి. బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి చూసుకుంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అనేది ఎటువంటిది రిలీజ్ చేయలేదు. యూత్ అంతా ఏంటంటే ఉద్యోగాలు లేక వ్యవసాయం చేసుకుంటుంటే కనీసం మ్యారేజ్కి కానీ ఇటువంటి అన్నింటికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ చంద్రబాబు నాయుడు రావడం వల్ల మెగా డిఎస్సీ మొదట రావడం, ఉద్యోగాలు రిలీజ్ చేయడం కానీ, ల్యాండ్ యాక్ట్ ఇటువంటి రద్దు చేయడం కానీ, రైతు పరంగా మా ఫ్యామిలీలో మాకైతే ఇటువంటి ఇబ్బంది, అంటే ల్యాండ్ యాక్ట్ అనేది ఉన్నందు వల్ల ఏదైనా కొనుక్కున్నప్పుడు అతను అధీనంలోకి వెళ్ళేది. ఇటువంటివి రావడం వల్ల రైతులకి ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంది. ప్లస్ ఏంటంటే ఉద్యోగస్తులు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, రావడం 16,000 ఉద్యోగాలు రిలీజ్ చేశారు. దానివల్ల మేమంతా హ్యాపీగా ఉన్నాము. ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి? 2 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎటువంటి ఉద్యోగాలు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. గవర్నమెంట్ నుండి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఉద్యోగాలు రిలీజ్ ఇప్పుడు వచ్చాయి. ఆనందంగా ఉంది. దానికోసం ప్రిపేర్ అవుతున్నారా మరి? ప్రిపేర్ అవుతూ ఉన్నాము. మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఇచ్చిన ఏదైతే మనకి సద్వినియోగం అవకాశాలు ఉన్నాయో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మా సువర్ణ మీడియా తరఫున కోరుకుంటున్నాం. హాయ్ సార్. యాక్చువల్లీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంతకాలు చేశారు. తొలి సంతకం వచ్చి మెగా డిఎస్సీ మీద, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద కూడా రద్దు చేయాలంటూ మనకి సంతకం చేసినటువంటి దాఖలాలు. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు సైదన్వర్ హుసేన్, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ముస్లిం మైనారిటీ స్పోక్ పర్సన్ని. సార్, ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం మొత్తం దానికి విరుద్ధమే. ఎవడ బస్సు వస్తాని, ఎవడ ఆస్తిని ఎవడి బొమ్మ వేసుకుంటారు? ఎంతవరకు న్యాయం? అది న్యాయం కాదు కదా. ఇప్పుడు మా తాత ఆస్తి, మా ముత్తాత ఆస్తి, అది నా ఫోటోలో మా తాతదో, మా ముత్తాతదో, మా అమ్మదో, మా అమ్మ ఎవరిదో, మా ఫ్యామిలీ మస్తు ఉండాలి. జగనన్న బొమ్మ ఎట్టేస్తారు? రైట్ కాదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒక తీర్పు ఇచ్చేశారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి. అదొకటే కాదు, జగనన్న నువ్వు మాకు వద్దయ్యా, నీ పరిపాలన వద్దు, ఆ ముద్దులు వద్దు, ఆ గొద్దులు వద్దు అని చెప్పి పంపించేశారు అన్నీ. చాలా ఇబ్బందులు వస్తాయంటారా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏదైతే పట్టాల మీద కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు మీరు? ఖచ్చితంగా. దానికి మా సోదరులు వైసీపీలో కూడా ఉన్నారు. వాళ్ళని అడిగాను నేను, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అయ్యా, దీంట్లో మా ఆస్తులు కూడా పోతాయా? మీ ఆస్తులే కాదు, మా ఆస్తులు కూడా పోతున్నాయి దీంట్లో, ఇది రైట్ కాదని చెప్పి వైసీపీ సోదరులు చెప్తున్నారు.
మన ఇటీవల మనం చూసుకున్నట్లయితే కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. గతంలోనే చెప్పారంట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు తీసుకురావద్దు, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తీసుకొద్దాం, ఇప్పుడు కంప్లీట్గా ప్రజలంతా కూడా వ్యతిరేకతంగా భావిస్తారు, వ్యతిరేకత వస్తుందని చెప్పినప్పటికీ దాన్ని కంటిన్యూ చేసినటువంటి దాఖలాలు అని చెప్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మాట వినలేదు, చెల్లి మాట వినలేదు, ఫ్యామిలీ మాట వినలేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజా మాటలు కార్యకర్తల మాటలు వింటాడా? విండండి. అంతే. ఓకే. మొత్తం యాక్ట్ రద్దు చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగా నేనే కాదు, తెలుగుదేశం కార్యకర్తగా నాయకుడు నేనే కాదు, దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ దీన్ని హ్యాపీగా స్వాగతిస్తున్నారు. హాయ్ సార్, బాగున్నారా? హాయ్, బాగున్నాను సార్. ఒక ఎంప్లాయీగా మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసినటువంటి దాఖలాలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. ఒక ఎంప్లాయీగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా ఏంటంటే మెగా డిఎస్సి అనేది గత ప్రభుత్వంలో ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ పెడతామని చెప్పేసి నిరుద్యోగులను మభ్యపెట్టాడు. ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తయినా కూడా కనీసం మెగా డిఎస్సి అనేది వాడు ప్రకటించలేదు. మన ఎన్నికల్లో ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టాడో, హామీ ఇచ్చాడో, మొదటి సంతకం వచ్చేసి మెగా డిఎస్ పైన పెడతానని చెప్పేసి ఆ కోరిక నెరవేర్చాడు. 16,200 చిల్లర పోస్టులని ఫస్ట్ తొలి సంతకంతో పాటే రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిరుద్యోగులకి ఎంతో సంతోషకరమైన వార్త. ఇదే మాట గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వట్టి కబుర్లు చెప్పేసి కాలయాపన చేశాడు తప్ప ఈ ప్రభుత్వంలోకి ఆ ప్రభుత్వానికి డిఫరెన్స్ నిరుద్యోగులు చూస్తున్నారు. సో ఇది మంచి నిర్ణయం. హ్యాపీ.